ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారు, అదేవిధంగా ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలకు మెరుగైన జీవితాన్ని అభివృద్ధినిచ్చారని దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్మరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామంలోని తన నివాసంలో బొమ్మరెడ్డి సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో మాట్లాడారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ప్రజలకు మెరుగైన జీవితాన్ని, అదేవిధంగా కుటుంబాల అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు కొట్టారు అబ్బాయి చౌదరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పు దెందులూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి రాష్ట్రంలో అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా తిరిగి పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాను. ఇక్కడ మన రాష్ట్రం వచ్చేసరికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఫ్రీ రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అట్లాగే 108 కానీ, ఉచిత కరెంటు, రైతుకి ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాన్ని, రైతులను ఎంతో ఆదుకున్నాడు. అదే కృతజ్ఞతతో 2009లో అపోజిషన్ పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడి మూకుమ్మడిగా దాడి చేసినా కూడా వైఎస్ రాజశేఖర గారు ఏమి తొణకుండా బెనకుండా తను ఒక్కడిగానే పోరాడి విజయం సాధించారు. అదేవిధంగా ఆ తండ్రికి తగ్గ తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014లో పార్టీ మొదటిసారి ఎలక్షన్ ఫేస్ చేసి ఓడిపోయినా కూడా, తక్కువ సీట్లతో ఓడిపోయినా కూడా ఏమీ బెదరకుండా పార్టీని కాపాడుకుంటూ తను 16 నెలలు జైల్లో పెట్టినా కూడా ఎటువంటి పరిస్థితి ప్రభావం లొంగకుండా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ 2019లో పాదయాత్ర చేసి సింగిల్గా ఎలక్షన్కి వెళ్ళి తను అనుకున్నది సాధించి ఎక్కువ 151 సీట్ల మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎలక్షన్ టైంలో నవరత్నాలని చెప్పి పెట్టి ఏమైతే పెట్టాడో అవన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేసి అందరు మన్ననలు పొందాడు. ముఖ్యంగా మహిళలకి ఏదైనా కూడా మహిళలకి ఖాతాలోకి డబ్బులు బటన్ నొక్కితే వచ్చేట్టుగా చేశాడు డైరెక్ట్గా. వీళ్ళు మహిళలు కానీ, ఎవరు కావాలి రైతులు కానీ ఎవరి చుట్టూ తిరగకుండా, నాయకుల చుట్టూ కానీ, సచివాలయం చుట్టూ కానీ, మండల ఆఫీసుల చుట్టూ కానీ ఏమి తిరగకుండా ఒక వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి వాళ్ళే ఇంటికి వచ్చి మీకు ఈ పథకం వస్తుంది, మీరు దీనికి అర్హులు, మీరు దీనికి ఈ విధంగా పెట్టుకోండి అని చెప్పి వాళ్ళే పెట్టించి వాళ్ళ పథకాలు వాళ్ళకి వచ్చేట్టుగా చేసి అలా ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అందరూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి మీద దండయాత్ర చేసినా కూడా తను ఒక్కడికి సింగిల్గా ఎదుర్కొని ధైర్యంతో ఎదుర్కొని నేను మీ అందరికీ మేలు చేస్తేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదని ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు నాకు తెలిసి దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ నాయకుడు కూడా ఈ విధంగా చెప్పలేదు. అలాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలని చెప్పి మహిళలు, వృద్ధులు